ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ కోఆపరేటివ్ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ అభివృద్ధి మత్స్యశాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పౌన్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువస్తారన్నారు. ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది, ఎక్విప్మెంట్ తదితరమైన వివరాలు తెలియజేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతానన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆసుపత్రి గురించి సూపరింటెండెంట్ షకీలా మంత్రికి వివరించారు. మంత్రి ప్రతి విభాగం పైన సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారంపై ఆయన చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటచలం, డిఎంహెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంట్రన్స్ నుంచి వాడే డిజైన్ ఎవరో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి. సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర నుంచి పెట్టుకోవాలి, నువ్వు అది చేస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర నుంచి పెట్టుకో, ఏం చేసుకుంటాం పెట్టుకొని. అంటే దారి తెలియదు, దూరం ఎక్కడికి మేము ఎదుర్కొని వచ్చాం పోలీసులు, లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ లో ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్. నేను చేస్తాను. ఏం చేసావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే, నేను నువ్వు చూడు, ఆయన పప్పు చెప్పు. మంచి ల్యాండ్స్ మీకు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది రాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవరో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నింటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ చేయండి, 1 కోటి రూపాయలు సార్ ఇస్తాను. ఏమైంది, ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week ఇస్తాను. 1 week 1 week 10 days లో మీరు ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్గా మాట్లాడారు. చాలా కాస్ట్ వస్తుంది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చుతుంది. ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా, వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు? ఇప్పుడు పందులు వచ్చాయి వచ్చేసారు. అప్పుడు వచ్చేసారు. ఒకసారి చూడండి, అది ఒకసారి మొత్తం విజిట్ చేయి. నాకు సమయం ఉండదు, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 yearలో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి. అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. జిల్లా